నేను నిన్న వీకెండ్ సండే చాలా రోజుల తర్వాత చాలా హాయిగా అలా పప్పులో నెయ్యి వేసుకుని దోస ఒకే నంచుకుని తింటూ చింత చిగురు పప్పు ఆహా సరే ఆ కాంబినేషన్లో చక్కగా భోజనం చేస్తూ ఈ మధ్యకాలంలో వీకెండ్లో ఎప్పుడు అంత ప్రశాంతంగా కూర్చుని టీవీ చూసుకుంటూ తిన్న అంశాలు ఏం లేవు కాబట్టి నిన్న చూద్దాం రా ఏదో ఒకటి చాలా రోజులైంది అసలు అని చెప్పి చక్కగా అలా ఫుడ్ తింటూ టీవీలో చూసిన సినిమా ఏమిటయ్యా అంటే ఓం శాంతి 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 అనే సినిమా చూశాను. ఆహాలో ఉంది సినిమా, చాలా బాగుంది. ఐ డోంట్ నో మరి అది ఎందుకు అసలు ఆడలేదు ఏంటని, అంటే ఇప్పుడు జనరేషన్లో ఆల్ లేడీస్ డైరెక్ట్ బ్లూ డ్రమ్ము లేకపోతే కుక్కర్లో వేసి ఉడికించేస్తున్నారు కాబట్టి ఇంత ఊరికే జస్ట్ అలా కుంగ్ఫు పాండాలు లేకపోతే థాయ్ చిల్లీ ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మరి ఏమైనా ఆడలేదు ఏటో మనకు తెలియదు. కానీ సినిమా అయితే చాలా బాగుందరా, చూడండి. చాలా చాలా బాగుంది. తరుణ్ భాస్కర్ చూస్తే గుండు మీద ఒకటి కొట్టాలనిపించింది నాకైతేను. అందుకని ఏం చేస్తారంటే అక్కయ్య ఈషారెబ్బా అక్కయ్య నేను ఒకసారి చెన్నైలో చూసాను. అప్పుడే మొన్న 2023లో ఇండియాకి వచ్చినప్పుడు, 2023 కదా ఇండియాకి వచ్చినప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో చూశాను. హాయ్ అన్నాను, మీ పేరు ఏదో ఉండండి, మీ పేరు ఏదో ఉందండి, ఎక్కడో చూశానండి మిమ్మల్ని, మీరు మూవీలో యాక్ట్ చేస్తారు కదండి అన్నాను. పేరు అడిగితే బాగోదులే, తెలిసిన క్యాండిడేటే కదా మనకి, నేనే మర్చిపోయినప్పుడు. కానీ ఆ అమ్మాయి చాలా చక్కగా అవునండి నేను సినిమాలో యాక్ట్ చేస్తానని చెప్పింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా కూడా సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి. ఎవరైనా చూడకపోతే చూడండి, మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. హస్బెండ్ అండ్ వైఫ్ చక్కగా, అమ్మాయి ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది, చదువుకోవాలనుకుంటుంది, ఏదో సాధించేయాలనుకుంటుంది. కాకపోతే కొంతమంది పేరెంట్స్ గౌరవించకుండా, కొంతమంది అన్నలు చూశాను ధీరజ్జు నువ్వు కూడా ఉన్నావు, వరస్ట్ అన్నయ్యలాగా ఉన్నావు నువ్వు ఇందులో. అయితే అన్న కూడా సపోర్ట్ చేయకపోతే ఒక ఆడపిల్ల ఎన్ని కష్టాలు పాలవుతుంది, ఏమిటి ఎంత డిప్రెషన్ వస్తుంది ఏమిటి, ఇవన్నీ కూడా చాలా బాగా అడ్రస్ చేశారు ఇందులో. అలాగే తర్వాత ఆడపిల్ల బలవంతంగా పెళ్లి చేసుకుని ఒక ఏదో చిన్న ఇన్సిడెంట్ తోటి ఓకే పర్వాలేదులే చేసుకుందాం అనుకుని పాపం ఆ పిల్ల అడ్జస్ట్ అయిపోయి చదువు కూడా త్యాగం చేసి ఏదో తర్వాత చదివిస్తా ఉన్నాడు కదా అని చెప్పి హస్బెండ్ పెళ్లి చేసుకుంటే ఆ హస్బెండ్ శాడిస్ట్ హస్బెండ్ వస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషను. అలాగే అత్తగారు ఆడపడుచు బాగున్నారా అంటే బాగున్నారని అనిపిస్తుంటుంది. ఆ కొంపలో ఉన్న వాళ్ళు అందరూ చాలా బాగున్నారు, అబ్బా ప్రాబ్లమ్స్ ఏమిట్రా నీకే ప్రాబ్లం ఉందే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయా. అందుకని అలాంటి సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల చక్కగా ఏం చేస్తుంది, ఎలా నెగ్గుకొస్తుంది, ఎలా సర్వైవ్ అవుతుంది ఏమిటి అనేది చాలా బాగా అడ్రస్ చేశారు. చేత కుమ్మెహేల్ అంతే. అలాగే తరుణ్ భాస్కర్ గారిని మాత్రం బాగా కుమ్మెహేల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. ఓం శాంతి 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 సినిమా బాగుంది, ఆహాలో ఉంది, నాకైతే నచ్చింది. నేను అసలు అనుకున్నాను రా అక్కడ పెళ్లి చూపుల్లో సీన్ చూసి పోన్లే పాపం మంచి హస్బెండ్ వస్తున్నాడు, పల్లెటూరు రోడ్ అయినా కూడా ఏదో కాస్త ఉద్ధరిస్తాడేమో అనుకుంటే అక్కడ అలా లేదు. మొత్తం సీన్ సితారే అంతా కూడాను బాగుంది, చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. టైం పాస్ మూవీ మన ఆహాలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మూవీ ఏమైనా చూస్తే ఆ మూవీ కూడా నేను మీకు రివ్యూ చేస్తాను. ఇప్పుడు 2 daysలో వెళ్ళిపోతున్నాను రా, ఉస్తాద్ భగత్ సింగ్కి, అది కూడా చూసేసి వచ్చి రివ్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.